నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు సత్యభామ పారిజాత ఏకపాత్ర వినయం చేయబోతున్నాను. ఏమే చలియా, అలా పరుగులు పెడుతూ వచ్చుచుంటివి? కోటలోని వింతలు సేకరించితివా ఏమిటి? నారద మునేంద్రులు శ్రీకృష్ణుడి వద్దకు ఏపించనా? మంచిదే కదా, మహాపురుషుల ఆశీస్సులు పొందటం శుభకరమే కదా. ఏమిటి, దేవలోకము నుండి పారిజాత పుష్పం తీసుకొని వచ్చినారా? ఓహో, అది శ్రీకృష్ణుడికే సమర్పించినారా? అయితే ఇంకేమి, నా పతిదేవుడు స్వయంగా తన స్వహస్తములతో త్రాచు వంటి నా జడలో అలంకరించినప్పుడే కదా ఆ పుష్పానికి విలువ. అది తెలియని అమాయకుడు కాదు నా వెన్న దొంగ. ఏమే వదురుచుంటివి? మా అక్క రుక్మిణి జడలో అలంకరించినాడా? ఎంత మాయగాడి శ్రీకృష్ణుడు! ఇంతకన్నా అవమానం ఈ సత్యభామకు ఏమున్నది? ఇంకా సత్రాజిత్తుడు బతికిన ఫలం ఏమిటి? నారద మునేంద్రులే స్వయంగా నా అంతఃపురానికి వేయి చేయుచున్నారా? రాని మునిని అడిగదను, మొదటిగా ఆ పుష్పం నాకెందుకు ఇవ్వలేదు అని. రండి మునేంద్ర, రండి. మీరు చేసిన పని నాకేమాత్రం నచ్చలేదు. సత్రాజిత్తుడు కుమార్తెనైనా నేను నాకు కాకుండా మరొక స్త్రీకి ఆ పుష్పం అలంకరించుకొనడానికి అర్హత కలదా? ఏమిటి, మీరు వారిస్తున్న మా అక్క రుక్మిణి జడలో అలంకరించుకుందా? ఆ రుక్మిణి దగ్గర ఎన్ని మంత్రములు ఉన్నదో కానీ సత్యభామ చోరును వశం చేసుకునింది వగ్గల్లాడి. నా పతిదేవుడు నేను గీచిన గీత దాటకుండా ఉండాలంటే ఏమన్నా వ్రతమున్నదో తెలపండి మునేంద్ర, మీకు కృతజ్ఞురాలునవుతాను. అటులనా ఆ పుష్పం? ఆహా, సత్రాజిత్తు కుమార్తెనైనా నేను ఆ ఇంద్రుడిపై దండెత్తి ఆ చెట్టునే తెచ్చి నా పెరట్లో నాటుకుంటాను. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్విత సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్విత సత్యాపతి. థ్యాంక్ యూ.